కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రోడ్డు మార్గాన లింగపేట మండలం కుర్దు గ్రామానికి వెళ్లిన సీఎం అక్కడ ధ్వంసమైన రోడ్లను పరిశీలించారు. ముందుగా లింగంపల్లి కుర్దు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లారు. వరదలకు సంబంధించిన ఆ బ్రిడ్జ్ ఫోటోలను చూశారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా వంతెన నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాం తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. పూర్తిస్థాయి అంచనాలతో బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి బాలకుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. బాలకుమార్, స్వాతి, కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. లింగంపేట మండలం మోతెలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అక్కడ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు సీఎం కు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన లింగంపేట మండలం కుర్దు గ్రామానికి చేరుకున్నారు. భారీ వరదలతో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను పరిశీలించారు. ఇక అక్కడే రైతులతో కూడా మాట్లాడుతున్నారు. లింగంపేట కుర్దు వద్ద ఆర్ఎన్బి బ్రిడ్జ్ కూలిపోయింది. ఆ బ్రిడ్జిని పరిశీలించారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా పరిశీలించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ లేదా బ్రిడ్జి కమ్ చెక్ డ్యాంలు తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కూడా అధికారులకు సూచించారు. పూర్తి స్థాయి అంచనాలతో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక అక్కడి నుంచి రైతులతో మాట్లాడుతున్నారు. పంట పొలాలు భారీగా నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలోని సుమారుగా 49,000 ఎకరాల్లో పంట దెబ్బతింది. ఆ పంట దెబ్బతిన్న రైతులతో కూడా మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి నేరుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుంటారు. రోడ్డు మార్గాన కామారెడ్డి జిఆర్ కాలనీలో ఇటీవల వరదలకు మునిగిన ఇళ్లని పరిశీలిస్తారు. అక్కడ బాధితులతో కూడా మాట్లాడతారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు. బాధితులతో మాట్లాడినాక నేరుగా ఆయన కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటాడు. ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ని ముందుగా చూస్తారు, పరిశీలిస్తారు. వరదలతో ఏ విధంగా నష్టం జరిగింది, ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయనేది ఫోటో ఎగ్జిబిషన్ లో ఆయన పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష చేశారు. సమీక్షకు సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులందరూ కూడా చేరుకున్నారు. అధికారులు ప్రణాళికలు ఏ డిపార్ట్మెంట్ కు ఏ మేరకు నష్టం జరిగింది, ఎలా ప్రణాళికలు సిద్ధం చేశారనే అంశాలపైన రివ్యూ చేస్తారు. రివ్యూలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ అవుతారు. సో ఓవరాల్ గా జిల్లాకు ఈ వరదల వల్ల ఏ మేరకు నష్టం జరిగింది అనేది ఒక అంచనాకు వస్తారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు అధికారులు. దాదాపుగా 210 కోట్ల మేర నష్టం వాటిల్లింది అన్ని శాఖలకు సంబంధించి అని కూడా నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక పైన చర్చిస్తారు. వివిధ డిపార్ట్మెంట్లకు ఏ స్థాయిలో నష్టం జరిగిందనే అన్ని అంశాలపై చర్చించిన అనంతరం కామారెడ్డి జిల్లాకు ఒక ప్యాకేజీ ప్రకటిస్తారనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడిని సమీక్ష అనంతరం ప్యాకేజీ ప్రకటిస్తారా లేదా హైదరాబాద్ వెళ్ళాక ప్రకటిస్తారనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికైతే అధికారులు సర్వం సిద్ధం చేసి ఉన్నారు. మరి కాసేపట్లోనే కామారెడ్డి కలెక్టరేట్ కూడా చేరుకునే అవకాశం ఉంది. స్వాతి. రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.